మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మరొకసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పాస్టర్ గారు ఎంతో అభిమానంతో నన్ను తరచుగా ఆహ్వానిస్తూ ఉంటారు. దాన్ని బట్టి పాస్టర్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. గారు ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఒక చిన్న మాటని నేను తీసుకోవడం జరిగింది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడింది దాను. నెక్స్ట్ ఏమంటాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఈ రెండు నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తాం. ఆడవాళ్ళల్లో ఈ రెండు నమ్మిన వాళ్ళు ఇది నా కోసమే అని అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 2-3 కంటాలు ఏర్పడుతున్నాయి. నేను చెప్పింది మళ్ళీ ఇంకోసారి వినండి దయచేసి, యాదృచ్ఛికంగా వినకండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని దేవుడు నా కోసమే అంటూ ఉన్నాడు అని నమ్మిన స్త్రీలు ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నీరసంగా ఉన్నారు, అంటే పూర్తిగా నమ్మట్లేదు కొంతమంది. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి. స్త్రీలలో నీవు, పాస్టర్ గారిని అడిగా, పాస్టర్ గారు ఏదన్నా స్పెషల్ డే ఉందా, ఏమన్నా స్పెషల్ డే కోసం నేను ప్రిపేర్ అవ్వాలంటే, ఏమవుతుంది మా స్త్రీలకి ఏం చెప్పండి, శుభం చెప్పండి అన్నారు. హల్లెలూయా. ఏమన్నారు? దేవుని నామ స్తోత్రం కలిగిందాక. ముఖ్యంగా బైబిల్లో స్త్రీల ప్రాముఖ్యత ఎంత ఉంది, సంఘంలో కూడా స్త్రీల యొక్క ప్రాముఖ్యత చాలా ఉండాలి అని ఒక ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ప్రతి పురుషుడి వెనకాల ఎవరుంటారండి? ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ ఉంటుందా? కాదు. ప్రతి పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే రాంగ్ ఆన్సర్ ఇస్తే మీరు అది పట్టుకుంటారేమో అని చూస్తున్నాను నేను. లేదు అండి, మీరు రాంగ్ చెప్తున్నారేమో అని చూస్తా ఉన్నా. ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ ఉంటుందా? కాదు. ఏముంటుందండి? విజయం వెనకాల ఎవరుంటారు? అంటే మీ భర్తల వెనకాల మీరు ఉండొచ్చు, మీ కుటుంబం వెనకాల, మీ కుమారుల వెనకాల మీరు ఉండొచ్చు. లేదు, పెళ్లిగాని వారైతే మీ తండ్రి విజయం వెనక మీరు ఉండొచ్చు. కుటుంబంలో మీ పాత్ర ఎంత గొప్పదై ఉందో సంఘంలో కూడా మీ పాత్ర అంత గొప్పదై ఉండాలి. హల్లెలూయా. అలాంటి సంఘంలో గొప్పవారైనటువంటి స్త్రీల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. మనం స్త్రీ అనగానే మనం ఏమనుకుంటామంటే అబల అంటాం. ఏంటండి, ఏమంటారు? చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, తలంచుకొని తిరిగి ఎవరిని చూస్తున్నా వరకు మర్యాద అనేది స్త్రీకి బాగా నేర్పిస్తారు. మగపిల్లాడికైతే మగపిల్లాడండి ఏం కాదు అన్నట్టు వదిలేస్తారు కదా. మనం చూస్తుంటాం కదా. మీరు అలా చేస్తున్నారా? కాదు, చేయకూడదు. మగపిల్లాడిని గట్టిగా పెంచాలా, మగపిల్లాడిని జాగ్రత్తగా పెంచాలా. స్త్రీకి పుట్టుకతోటి కొంత ఒద్దిక వస్తుంది, మర్యాద వస్తుంది, పద్ధతులు వస్తాయి. స్త్రీ పుట్టుకతోటే చాలా ఒద్దిక కలిగింది. అందుకనే దేవుడు స్త్రీలని సంఘంలో ఎత్తుకున్నాడు, స్త్రీలని సంఘ నిర్మాణంలో ఎత్తుకున్నాడు, స్త్రీలని రాజ్య నిర్మాణంలో ఎత్తుకున్నాడు, స్త్రీలని బానిసత్వంలోంచి నడిపించేదానికి దేవుడు ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింప అని నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చిన్న రోగం ఉందండి, నేను డాక్టర్నే కానీ నాకు చిన్న రోగం ఉంది. ప్రతి ముఖాన్ని గమనిస్తూ ఉంటాను నేను. అంటే దేవుడి సన్నిధికి వచ్చినాక చాలా నిర్లిప్తంగా ఉండకూడదేమో అని నేను అనుకుంటా. చాలా నిర్లిప్తంగా ఉండకూడదు, క్యాజువల్గా ఉండకూడదు. వచ్చాములే, ఆయన ఏదో వర్క్ ఉంటాడులే అలా అని కాదు. మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారా లేదా? లేదు, నేను చెప్పేది మీకు ఏదన్నా ఒకటి టచ్ కావాలన్న ఉద్దేశంతో ఈ మధ్యలో ఇలాంటి ప్రశ్నలు కానీ ఇలాంటి కలుపుకొని పోవడానికి నేనేదో ఒక 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఈజీనే, పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే నేను చెప్తుంది కొంతైనా, నేను ఒక టాబ్లెట్ మీకు ఇచ్చాను అనుకోండి, అది పనిచేస్తుందో లేదో చూసుకోవాలి కదా. పని చేయకపోతే వేస్ట్ కదా. పనిచేయని మెడిసిన్ ఇచ్చినోడు డాక్టరా? పనిచేయని ప్రసంగం చేసినవి కూడా అంతే, వేస్ట్, దండగా.
కాబట్టి దయచేసి నేను ప్రతి ముఖాన్ని గమనిస్తుంటా, ఎవరు నిర్లిప్తంగా ఉన్నారు, ఆ ఐసీవైసీ భక్తి ఎవరు చేస్తున్నారు కనబడిపోద్ది ఇక్కడ. ఎందుకంటే మనం దేవుని జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నామని నమ్మాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చామంటేనే సజీవ లెక్కలో ఉన్నాం, మృతుల్లా కూర్చోకూడదు. హల్లెలూయా, మృతుల్లా కూర్చోకూడదు. అదేంటి ఎంతసేపు ఇప్పుడు స్త్రీల గురించే చెప్తున్నారంటే పురుషులు కూడా దీంట్లో భాగమే. కారణం ఏంటంటే మీ నుంచే స్త్రీ వచ్చింది కాబట్టి, అంతే కదండి, మీకు కూడా ఇది విజయవంతమైనటువంటి ప్రసంగమే. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇంకా నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరైనా నన్ను చూసే కొంచెం ఇలా చెప్తున్నారేమో అనుకున్న వాళ్ళు దాన్ని గమనించి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా కన్నా మన పెంతుకొస్తుందో ఇంకొకరిదో హల్లెలూయా స్తోత్రం లేదంటే ఇది దేవుడిని గణపరిచేది, దూతల యొక్క నినాదాలు ఇవి, దూతల యొక్క గానాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1:27 చదువుతూ ఉంటాం. ఒకసారి ఎవరన్నా మైక్ తీసి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. బాగా వినండి దయచేసి. ఏదైనా కొంచెం కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని బ్రెయిన్స్ ఒకలాగుండవు, అందరి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఒకలాగుండవు. ఓకే, మీకు తెలిసింది బహుశా డాక్టర్ అయినా కానీ నాకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది బహుశా నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి నేను పొద్దున ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కొన్ని చూపించినప్పుడు అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. విన్నారండి? మీలో చాలామంది నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే ఎడ్యుకేటెడ్. నేను బహుశా మెడిసిన్ మాత్రమే చేయగలను. మీరు కంప్యూటర్స్తో ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు, మీలో గరిటెలతో ఆడుకునే వాళ్ళు అయితే పక్కా ఉంటారు వంటగదిలో కదండి. సో నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీకు ఏమీ కొత్తగా నేర్పించక్కర్లేదు, కానీ కొత్తగా ప్రజెంట్ అయితే చేయగలను. ఈ మాట చూడండి ఒకసారి. ఆదికాండం 1:2 మళ్ళీ చదవడమా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. నెక్స్ట్, దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. నెక్స్ట్, స్త్రీని గాను పురుషుని గాను వారిని. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్తామంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. అంటే ఏంటంటే మనం అందరం కూడా దేవుని యొక్క పోలికగా ఉన్నాము. ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమంటాడమ్మా, దేవుని స్వరూపమందు వారిని. ఇక్కడ పైన ఏమంటాడంటే సృజించిన తర్వాత మళ్ళీ తన స్వరూపం. రెండోసారి క్లారిటీ ఇస్తున్నాడు, క్లారిఫికేషన్ అయింది. మూడవసారి ఒక పెద్ద మాట ఉంది, మీరు ఎప్పుడు గమనించి ఉంటారు బహుశా. గమనించండి, ఏం చెప్తున్నాడమ్మా, స్త్రీని గాను. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. ఎప్పుడైనా గమనించారా? నేను ఇది చదివినప్పుడల్లా అనుకుంటాను ముందేముందంటే స్త్రీని గాను, ముందు స్త్రీ గాను, నెక్స్ట్ ఏముంది? లేదు పురుషుని గాను స్త్రీ గాను అని ఉందా? లేదు, ఏముందండి? స్త్రీ గాను పురుషుని గాను. దేవుడు కూడా ఈ లేడీస్ ఫస్ట్ అనే మాటని అక్కడి నుంచే వచ్చిందేమో నాకు అనిపిస్తుంది ఒకసారి. ఆదికాండం బాగా జాగ్రత్తగా చదివితే ఏమవుతుందంటే మన మీద మనకి ఒక గొప్ప అహంభావం కలుగుతుంది. అలా కలగడమే దేవుడికి దగ్గరగా వెళ్ళగలగటం. మనం ఏమనుకుంటామంటే అద్దంలో మన మొహం చూసుకొని ఈ ముక్కు కొంచెం స్ట్రైట్ ఉంటే బాగుండేమో అనుకుంటాం కదండి. అనుకుంటామా? లేదు, ఇంకొంచెం బాగుంటే బాగుండే, ఇంకొంచెం ఏదో సంథింగ్. ఇంకొంచెం లేకపోతే బహుశా కాస్మెటిక్ కంపెనీలు ఇంతగా అభివృద్ధి చెందేవి కాదేమో. ఓకేనా? ఇంకొంచెం దేవుడి సృష్టికి మనం పేరు పెడతా ఉన్నాం. దేవుడికి తెలుసు మనల్ని ఎలా సృష్టించాలో, ఎంత చేయాలి, ఏంటి. నీ తల్లి గర్భమునే నిన్ను నేను సృజించినప్పుడే నాకు తెలుసు నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో. నీకు ఎంత స్పీడ్ ఉన్న కారు నువ్వు ఇస్తే నువ్వు సేఫ్గా జర్నీ చేస్తావో దేవుడికి తెలుసు. లేదంటే యాక్సిడెంట్ అవుతుందని కూడా అంతే ఇస్తాడు నీకు. ఈ కారు వద్దు, నీకు యాక్సిడెంట్ అయ్యేది, కారు కూడా దేవుడు. హల్లెలూయా. అలాగే ఎంత అందం ఇయ్యాలో ఎంత ఇయ్యాలో కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ ఏమంటాడంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. తర్వాత చూడండమ్మా, హల్లెలూయా. ఏం చేశాడంటే ఈ స్త్రీ, దేవుడు వారిని ఆశీర్వదించాడు. సృష్టించి వదిలేదా? మనం ఎలా అయితే మన పిల్లల్ని పుట్టించి వదిలేమో దేవుడు కూడా వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా.
తర్వాత 22 వచనం చూద్దాం చూడండి అమ్మ ఒకసారి. దేవుడు ఒక్క నిమిషం, ఈ మాట సృష్టి యావత్తుకి చెప్తున్నాడు. ఏమనంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది, దేనికి ఈ సృష్టి అభివృద్ధి చెందాలి అంటే ఈ ఆదికాండ చివరిలో చెప్తాడు, మనిషి కోసం దేవుడు మనిషి కోసం ముందే సిద్ధపరిచాడు. ఆహారాన్ని కానీ లేదంటే అనుభవించడానికి కానీ వీటి మీద రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడంటే ముందే మనిషికి ముందే చేశాడు. అయితే మనం ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి చదవాలి. దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండేది. ఇక్కడ సృష్టి మొత్తంలోనేమో దేవుడు ప్రేమామయులు సృష్టించవచ్చు, దేవుడు ఏం చేశాడంటే తన పోలికన సృష్టించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక మాట, ఒక హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే యుక్తి అంటే తెలివితేటలు, లేదంటే తెలివితేటల కంటే మించింది. యుక్తి వేరు, తెలివితేటలు వేరు. యుక్తి అంటే ఏంటంటే అది కొంచెం ఒక్కోసారి కుయుక్తిగా కూడా మారుతుంది. యుక్తి గలది అంటే దీని అర్థం ఏంటంటే వారిని నా పోలికని చేశాను అన్న దగ్గర ఎక్కడన్నా వీరికి నేను యుక్తి కూడా ఇచ్చానని నోటీస్ చేసి ఉండొచ్చు, కానీ చేయలే. సర్పం దగ్గర ఆ మాట వాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ యుక్తి సర్పానికి ఉంది, ఆ యుక్తి ఎవరికి లేదు? అవ్వక లేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది ఏమన్నా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత దేవుని పోలిక చొప్పున అయితే కూడా, మనం ఎంత దేవుని చేత సృష్టింపబడితే కూడా దేవుడు మనకి యుక్తి ఇవ్వాలి అనుకోలేదు. దేవుడు మనకి యుక్తి ఇవ్వాలని అనుకోలేదు. దేవుడు మనకి తెలివితేటలు ఇవ్వాలి అని అనుకోలేదు. క్లియర్గా ఉంటుంది ఇక్కడ చూడండి, ఆ కింద కూడా ఉంటుంది అనమాట. ఆదికాండం చదివితే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు చూపులకు రమ్యమైనది చదవండి ఒకసారి, చూడండి ఒకసారి. అమ్మా అమ్మా వివేకము దానికి ముందు ఏమంటుందంటే ఈ ఫలాలు తీసుకుంటానికి ముందు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఇదంతా మీదే, ఏదంతా మీదే, నేను సృష్టించింది సమస్తము మీదే. కాకపోతే ఈ చూపులకు రమ్యమైంది తెలివితేటలు ఇచ్చేదాన్ని మీరు తినొద్దు అంటున్నాడు. ఈ తిన్న రోజున మీరు ఖచ్చితంగా చనిపోతారని హెచ్చరించాడు. 3 భాగాలుగా ఉంటుంది అది. ఏమని ఉంటుందంటే మీకు తెలివితేటలు అక్కర్లా. ఎందుకు? నేను మీతో స్నేహితుడినై ఉన్నాను, నేను మీకున్నాను కాబట్టి. దేవుడి ఉద్దేశం ఏమై ఉందంటే నేనుండగా మీకు తెలివితేటలు అక్కర్లా. ఈరోజు కూడా దేవుడు ఏమంటాడంటే నా మీద మీరు ఆనుకొని కనుక ఉంటే ఇక మీకు తెలివితేటలు అక్కర్లా. నా మీద మీరు ఆనుకొని కనుక ఉంటే మీకు డబ్బేం అక్కర్లా, నేను ఇస్తా ఖచ్చితంగా. ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నాకు ఒక అన్నయ్య ఉన్నారండి. ఎందుకు నేను నా అనుభవం చెప్తాను. రీసెంట్గా నిన్న మొన్న 4-5 రోజుల క్రితం జరిగింది చెప్తా. నాకు ఒక అన్నయ్య ఉన్నారు, నాకంటే ఒక 4-5 years పెద్ద ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఇక్కడ మన మోండా మార్కెట్ దగ్గర ఆయన ఎస్ఐగా చేస్తారు. ఆయనకి హార్ట్లో ప్రాబ్లం, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి కిమ్స్లో చూపించుకున్నారు. పెద్ద హాస్పిటల్ కిమ్స్ మీకు తెలిసే ఉంటుంది. చూపించుకుంటే ఏమన్నారంటే ఈయనకి హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయి, హార్ట్లో క్లాట్ కూడా ఉంది. ఈ క్లాట్ ఎప్పుడైనా సరే అటు పైకి వెళ్తేనే బ్రెయిన్ డెడ్ కావచ్చు, లేదంటే పక్షవాతం రావచ్చు. ఈ భుజాలకు వస్తే భుజాలు చచ్చిపడిపోవచ్చు. చేతుల్లో కనుక వెళ్తే లోవర్ పార్ట్లోకి వస్తే కనుక నడుము కింద భాగం పక్షవాతం రావచ్చు. ఇది జరిగింది వాళ్ళు. ఇలా కాకుండా ఒకవేళ ఈ బ్లాకేజెస్ వలన హార్ట్ అటాక్ రావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కూడా జరగవచ్చు. ఇది జరగదు. 6 నెలల వరకు ఏమీ చెప్పలేము. 6 నెలల తర్వాత కూడా ఎప్పటికైనా ప్రమాదమే. మరి ఏం చేయాలి అంటే ఏమన్నారంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. అందరు ఆశలు వదులుకున్నారు. చాలా భయంకరంగా భయపెట్టేశారు. ఇక్కడ పేస్ మేకర్ వేయాలన్నారు, హార్ట్ ఫంక్షనింగ్ 28% ఉందన్నారు. అంతా అయిపోయిన తర్వాత నేను ఒకటే అన్నా, మనం దేవుడి మీద విశ్వాసం పెడదాం. నేను హోమియోపతి డాక్టర్ని. నేను హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకుందాం. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తూ కూడా రిస్కీ అని చెప్తున్నారు కదా, రిస్కీ అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు మనం పోవడం? సో ఆయనకి అసలు ఈ విషయం చెప్పకండి, డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్దాము, మళ్ళీ 1 week తర్వాత MRI చేస్తాము హార్ట్కి,
టూడిఏ చేశారు, యాంజియోగ్రామ్ చేశారు, 1 వీక్ తర్వాత చేస్తాం అన్నారు కాబట్టి 1 వీక్ మనం ఉపయోగించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హెల్దీగా చక్కగా లేచి తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా? ఇది నా విశ్వాసం. నేనేమన్నానంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం. కొన్ని సందర్భాల్లో నాకు కూడా అంత గొప్ప విశ్వాసం అని అనిపించే సందర్భాలు రాలేదు, కానీ నిన్న మొన్న నేను చూసిన దాన్ని బట్టి అనిపించింది, దేవుడు తగిన సమయంలో తగిన విధంగా నీకు అపీర్ అవుతాడు, నీ ముందుకు వస్తాడు. ఇప్పుడు చిన్నదేదో నాకు బెల్లం కావాలి, నాకు చాక్లెట్ కావాలి, నాకు రాకపోవచ్చు. బహుశా మీ జీవితంలో సందర్భం ఏర్పడి ఉండొచ్చు. ఓ చిన్న ఉద్యోగం కోసం మీరు చాలా బాగా ప్రార్థన చేస్తుంది, దేవుడా నాకు ఉద్యోగం కావాలి, కానీ దేవుడు రాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ ఆశీర్వాదాన్ని, ఆయన ప్రత్యక్షతని బ్యాంకింగ్ చేసి ఉంటాడు. అది ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత అవుతుందంటే నీ ప్రాణాపాయంలో కావచ్చేమో. మీకు అర్థమవుతుందండి? దేవుని యొక్క ప్రత్యక్షతకి మనం ఎదురు చూడాలి. నేను నిజంగా చెప్తున్నానండి, నిన్న నేను ఫీల్ అయిన అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. కారణం ఏంటంటే తను 6 నెలల లోపు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఈ క్షణం కూడా జరగవచ్చు. బాబుకి బాగా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి. మీలో ఎవరైనా మెడికల్ ఉంటే కూడా మీకు బాగా అర్థమవుతుంది. అన్న కేసుని దేవుడు తన ఇదిగా అన్నమాట, అసలు కాపు భయంకరమైన దగ్గు, ఆయాసపడిపోతున్నాడు. అంటే డాక్టర్స్ చెప్పడమే కాదు, ఆయాసపడుతున్నాడు, కార్డియాక్ ఆస్తమా. అలాంటి గొప్ప కేసుని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు నిలబెట్టాడు. దేవుడు మన ముందు రావడానికి ఏమంటాడంటే, నీకు తెలివి అక్కర్లేదు, చూపులకు నమ్మమైంది నీకేం అక్కర్లా. కారణం ఏంటంటే నీతో నేనుండగా నీకెందుకు. ఇంకా బహుశా దేవుడు వారితో పాటు ఆ తోటలో, ఏదైనా తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంక తెలివేందుకు. ఇంకా ఇప్పుడు దేవుడు ఇక్కడ మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. ఈ సందర్భమే తీసుకుందాం. ఈ సందర్భాన్ని మీకు మళ్ళీ మీరు ఇక్కడ సమర్పించుకున్నారు కాబట్టి లోకంతో కట్ అయిపోయారు మీరు ఇక్కడ. సో లోకంతో కట్ అయిన మీకు ఇప్పుడు ఇంకేదన్నా తెలివి ఉందా? లేదు. ఉన్నది ఒకటే తెలివి. ఇప్పుడు దేవుడు, ఆరాధన, అదే ఏదో తోటలో కూడా ఉండొచ్చేమో బహుశా. దీన్ని మన జీవితాల్లో తీసుకెళ్ళటమే అపరిమితమైన భక్తి జీవితం. అంటే ఏంటంటే దేవుడి కోసం కనిపెట్టడం, దేవుడు మనకి ఇవ్వాల్సిన తలాంతులను కానీ ఆశీర్వాదాలను కానీ తగిన సమయంలో ఆశించడం మాత్రమే. ప్రతి క్షణం దేవుడు శోధించకూడదు. చిన్న ఇవ్వడు దేవుడు బహుశా. ఎందుకో తెలుసా? చిన్నాటితో నువ్వు తృప్తి పడిపోతావు కాబట్టి. కారణం ఏంటంటే ఆయనకి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో. అలాగే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, అవ్వకి తెలివితేటలు అక్కర్లేదు అనుకున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, తెలివితేటలు కలిగించేదంట ఫలము, చూపులకు రమ్యమైందంట. వివేకమిచ్చు రమ్యమైనదై ఉండటం చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఈవిడ తిన్నది కాదు ఇది. దానికి ముందు సైతాన్ ఏం చెప్తుందంటే, మీరు ఒకసారి చూడండి ఏం చెప్తుంది పైన సైతాను. ఇది నిజమా ఏంటంటే వండర్ అయ్యేట్టుగా చెప్తా ఉంది. ఇది నిజమా? మన జీవితాల్లో కూడా వస్తాయి. అవునా పాస్టర్ గారు అలా చెప్పారా? బైబిల్ అలా చెప్తా ఉందా? బైబిల్ అలా చెప్తుందా? చాలా సందేహాలు క్రైస్తవ జీవితంలో. బొట్టు పెట్టుకోకూడదంటే సందేహం, బొట్టు పెట్టుకోవాలంటే సందేహం, దశభావం ఇవ్వాలంటే సందేహం, ఉపవాసం ఉండాలంటే సందేహం. అవునా నిజమా? ఉపవాసం అందరూ ఉండమన్నాడు, ఆరోగ్యం బాగున్న కూడా ఉండమన్నాడు దేవుడు. ఉపవాసం చేస్తే క్యాన్సర్ రాదు. అమ్మలారా, నా కోసమే ఉపవాసం ఉండకండి. ఎవరి కోసం ఉంటారు? మీకోసం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఉపవాసం ఉంటే క్యాన్సర్ రాదు. హల్లెలూయా. మనలో ఉన్న చెడు రక్త కణాలు ఇదైపోతాయి. హల్లెలూయా. దేవుడు స్వార్థంతో ఏది చెప్పడు. దేవుడు మనల్ని మోయలేని బరువులు మన మీద మోపడు. దేవుడు ఏమంటాడంటే, మీ సంపాదనలో ఏమి ఇవ్వాలండి? దశమా. ఎందుకు ఇవ్వాలి? నా మందిరంలో ఆహారములకు కొదవ లేకున్నట్లు చెప్పండి.
నా మందిరంలో ఆహారానికి కొదవ లేకుండానట్లు నీ సంపాదనలో 10వ భాగాన్ని నాకు ఇయ్యి. 10వ భాగం రూపాయలో 10 పైసలే అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు? దేవుడికి లేకనా? ఎందుకంటే నా మందిరంలో ఆహారానికి కొదవ లేకుండా, ఈ మందిరం జీవాహారాన్ని ఇచ్చేది కాబట్టి ఈ మందిరం మన యొక్క కష్టార్జితమైనటువంటి 10వ భాగం చేత నింపబడితే మిగతా వారికి మనం జీవాహారాన్ని పంచడానికి ఈ మందిరం బాటలు వేస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడండి, కానీ అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఏం చెప్తాడంటే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. బాగా ప్రేమించిన భర్త ఉన్నవారికి, బాగా ప్రేమించిన భార్య ఉన్నవారికి ఈ మాట బాగా అర్థమవుద్ది. అర్థమవుతుందండి నేను చెప్పిన లింక్ మీకు ఇక్కడ. బాగా ప్రేమించిన భర్త ఉన్నవారికి, బాగా ప్రేమించిన భార్య ఉన్నవారికి అర్థమైంది. ఎందుకంటే దేవుడు సంఘాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చాడు కాబట్టి చెప్తా ఉన్నా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీన్ని ఇంకా నేనేం వివరించి చెప్పను, మీకు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఉండకూడదు అంతే. ఎందుకు? నేను నిజమైన దేవుణ్ణి, నిన్ను సృష్టించిన వాడిని, నేను నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషిస్తూ ఉన్నా. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. క్రిస్టియన్స్ ఈ విషయంలో మాత్రం సందేహం లేదు, మనకు ఆయనే దేవుడు, పక్కనోడు కూడా ఎవరు ఇంకో దేవుడు ఉండేరు మనాలు. హల్లెలూయా. ఇది నేను బాగా గమనిస్తా ఉంటా. సమాజంలో దేవుడి గురించి బోధించే ఒకే ఒక మతం ఉందంటే అది క్రిస్టియానిటీ మాత్రమే. హల్లెలూయా. ఈ విషయంలో మనకెవరో కూడా పోటీ రారు. కారణం ఏంటంటే మనం సువార్త అంటే మంచి వార్త బోధించడంలో ముందుంటాం. ఈ విషయంలో మనకి అలాంటి ఇది కూడా లేదు. నేను ట్రైన్స్లో చూస్తూ ఉంటా, బస్సుల్లో చూస్తూ ఉంటా, చాలా చోట్ల క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే దేవుడిని పరిచయం చేస్తూ ఉంటారు సమాజానికి. హల్లెలూయా. అయితే ఇక్కడ అలా చేయడం ద్వారా సైతానికి మనం ఒక ఆస్కారం ఇస్తాం. ఏంటంటే సైతాన్ కాన్సన్ట్రేషన్ అంతా మన మీదకి వస్తుంది. హల్లెలూయా. సైతాన్ ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పోదండి. మీరు అనుకుంటారేమో దేవుడు అన్నా అందరి దగ్గరికి వెళ్తాడు, కానీ సైతాన్ మాత్రం పాపుల దగ్గరికి పోదు పొరపాటున. మనం కొంచెం తేడాని అర్థం చేసుకోవాలి. సైతాన్ ఎప్పుడు పాపుల దగ్గరికి పోదు. ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా అండి? ఎవడైతే బాగుంటాడో వాడికి అక్కడే పని. దానికి అవ్వ బాగుంది, ఆదాంతో మంచిగా చక్కగా తోటలో చూసుకుంటా ఉంది, దేవుడితో సహవాసం చేస్తా తిరుగుతూ ఉంది, అసలు ఆ పండు మీద ఉంది దృష్టి లేదు. విన్నారా? కానీ అక్కడికి వచ్చింది. యోబు బాగున్నాడు, చక్కగా పిల్లలకి మంచి మర్యాద నేర్పుకుంటా ఉన్నాడు. అలాంటి వాడు లేడు యోబు లాంటి వాడు. విన్నారా? అక్కడికే వచ్చింది. అక్కడ మీ పేరు పెట్టుకోండి ఒకసారి. యోబు పక్కన పెట్టుకోండి, అవ్వ పక్కన పెట్టుకోండి, సైతాన్ మీ పక్కన కనిపిస్తుంది, కంపల్సరీ కనిపిస్తుంది. అవునండి. రోడ్డు మీద నేను వచ్చినప్పుడు చూశాను, మటన్ షాపులు చాలా బారు లైన్ ఉన్నాయి, చాలా పెద్ద లైన్ ఉన్నాయి. ఫ్రీగిస్తో కూడా నిలబడతామో లేదు, నిజమండి. కానీ అక్కడ లేకుండా ఇక్కడ ఉన్న మన దగ్గరికి వస్తుంది సైతాన్. హల్లెలూయా. చాలామంది ఆదివారం కదా అని బెడ్కి అడ్డంగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. అక్కడికి పోదు సైతాన్. భలే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. అవునండి. దేవుడు భయం కలిగి ఎవరైతే ఉంటారో అక్కడికే వస్తుంది సైతానికి. అక్కడే పని. మనం అదే ప్రశ్నిస్తాం, నేను ఇంత భక్తిగా ఉంటాను కదా, నాకే కష్టాలు ఎందుకు? నీకే కష్టాలు ఎందుకో తెలుసా అండి? బాగా చదివేవాడికే ఎగ్జామ్, చదవనోడికి ఏముంది? ఏమీ లేదు. మార్కులు ఎవరికి బాగా వస్తాయి? చదివినోడికే వస్తాయి. సింపులైజ్ అండి. భక్తి జీవితం చాలా సింపులైజ్ చేసుకోవాలి. కష్టతరమైంది ఏం కాదు. కట్టే కొట్టే తెచ్చే. మీరు భక్తిగా ఉన్నారా ఖచ్చితంగా శోధనలు వస్తాయి. మీరు భక్తిగా ఉన్నారా ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. మీరు భక్తిగా ఉన్నారా ఖచ్చితంగా దుష్టుడు మీ దగ్గరికి వస్తాడు. వచ్చినోడు ఊరుకుంటాడా? ఏమంటాడు? అవునా, ఇది నిజమా? ఇలా చెప్పాడు ఆ దేవుడు? బైబిల్లో ఉందా ఎక్కడన్నా? చూపి. ఫస్ట్ వచ్చే మాట ఇది. బైబిల్లో అలా ఉందా? బైబిల్ అంతా ఉంటే భూప్రపంచం సరిపోద్దా? బైబిల్లో అన్నీ రాసుంటే భూప్రపంచం సరిపోద్దా? సరిపోదు. బుద్ధి జ్ఞానం ఇచ్చాడు కదా, మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఉపమాన రీతిగా ఉన్న వాటిని గ్రహించాలి, సాదృశ్య రూపంగా ఉన్న వాటిని గ్రహించాలి. అన్నిటికి మించి దేవుణ్ణి అడిగితే తెల్లవారుజామున మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరికైతే తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటలలోపు ప్రార్థన చేసే అలవాటు ఉందో వారికి తప్పకుండా దేవుడితో సాన్నిహిత్యం ఉంటుంది. ఎవరికైతే పొద్దున్న 4 గంటల నుంచి 5, 6 లోపు ప్రార్థన చేసే, ఫస్ట్ లేవగానే బెడ్ మీద లేచి దేవుడితో
ముఖాముఖి ఎన్కౌంటర్ అయ్యే అలవాటు ఎవరికి ఉంటుందో వారికి దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. లేచామా ఎప్పుడు వెళ్ళి కాఫీ పెట్టుకుందామా, లేచామా ఎప్పుడు వెళ్ళి టీ పెట్టుకుందామా అన్న పరుగులాట ఉరుగులాట ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడితో పరిచయము ఉండదు. కారణం ఏంటంటే దేవుడికి చాలా పనులు ఉంటాయి, దేవుడికి చాలా ఇల్లు ఉంటాయి, దేవుడు చాలా ప్రార్థనలు ఉంటాయి. ఆయన వారికి చెవి ఎగ్గి ఉంటాడు. మనకు కాదు, ఇలాంటి భక్తిహీనులకి ఆయన చెవి ఎగుడు. దేవుడు ఉన్నాడని ఎవరంటారండి? ఏమండి చెప్పండి. దేవుడు ఉన్నాడని ఎవరంటారు? బుద్ధిమంతులు అంటారు. దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు అంటారు. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత ప్రారంభమయ్యే ఎగ్జామ్ ఏమైతే ఉంటుందో అది చాలా కష్టమైంది. దేవుడు ఉన్నాడు అని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదలయ్యే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కష్టమైనవి. దేవుడు ఉన్నాడని మీకు తెలిసిన తర్వాత, దేవుడితో సహవాసం అయిన తర్వాత సైతాన్ని మీ దగ్గరికి వచ్చి చెప్తుంది, అవునా ఇది నిజమా, దేవుడు అలా చెప్పాడా, దేవుడు ఇది చెప్పాడా, బైబిల్లో అలా ఉందా అంటే. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, పరిచయం అవసరం లేని ఒకే ఒక శక్తి సైతాను, పరిచయము అవసరమైన ఒకే ఒక శక్తి. డిఫరెన్స్ చూసుకోండి మీరు. అవసరం లేనిదేమో సైతాను ఎప్పుడు నిరంతరం మీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటుంది. ఏం అక్కర్లా, మీరేం కష్టపడక్కర్లా, ఒక్కటికి వచ్చేస్తుంది. అవసరమైంది మాత్రమే దేవుడు. దేవుడితో పరిచయం కావాలంటే ఆ అవసరత ఎరగాలి. చాలామంది అనుకుంటాము, దేవుడు హల్లెలూయా చెప్పాను, స్తోత్రం చెప్పాను, చర్చికి వెళ్ళాను, అయిపోయింది. కానీ ఖచ్చితంగా చర్చికి వచ్చినాక నిద్ర వస్తుంది. హల్లెలూయా. దేవుడికి మనం ఎప్పుడైతే ఇంటి దగ్గర పొద్దున్నే మంచి ఉద్దేశంతో లేస్తాం, మంచిగా స్నానం చేస్తాం, పట్టు చీర తీసుకొని కట్టుకుంటాం, అవసరమైతే పెర్ఫ్యూమ్స్ కానీ ఇంకా ఏముంటే వేసుకుంటాం, తల స్నానం చేస్తాం, షాంపూ దండగా. అదే ఇంట్లో పడుకుంటే పోదా? ఇక్కడికి రాగానే దానికి తెలుసు ఏ ఉద్దేశంతో వచ్చాము. దేవుడితో కొద్దిసేపు ముఖాముఖి అవుదామని వచ్చాం కదా, కొద్దిసేపు కుడికి. హల్లెలూయా. అందుకని మధ్యలో అల్లు చెప్పిస్తుంటాం మేము. మా కళ్ళు ఏంటంటే ఒక క్లాస్లో 30 మంది, హల్లెలూయా 30 మంది ఉంటే దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. 30 మంది ఉంటే వీక్ స్టూడెంట్ని ఎప్పుడు కూడా టీచరు లేపడు, మంచి స్టూడెంట్నే లేపుతాడు. ఇది గ్రహించండి. చర్చికి రావడం గొప్ప విషయం ఏంటండి, చాలా మంది వెళ్తారు చర్చికి. ఎందుకంటే చర్చ్ లేకపోతే మీకు ఎవడో ఫంక్షన్ బర్త్డే చేసుకుంటే కూడా ఎవడు రాడు మీ ఇంటికి. నేను చెప్తున్నా ఏంటండి, మీకు పెళ్ళి అయింది, చర్చి లేకపోతే ఎవడు చేసేవాడు, ఎవడు పెళ్లి చేయడానికి అయినా సరే చర్చి కావాలి కాబట్టి వస్తారు మీరు. దేవుడికి అంత తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎందుకు అడుగుతారో నాకు తెలుసు, మీరు ఎందుకు ప్రార్థన చేస్తారో నాకు, అందుకే మీకు ఈయన అంటాడు దేవుడు. బైబిల్ బాగా చదవండి, బైబిల్లో ఇవన్నీ ఉంటాయి. చర్చికి వెళ్ళగానే సరిపోయిందా? మీ ఎరకాల ఒకడు వస్తుంటాడు, దుష్టుడు వస్తుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఇది నాకు తెలిసిందేలే, ఈ ప్రసంగం మనకు తెలిసిందే, ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇక్కడ రావడానికి చాలా భక్తిగా వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత సైతాన్ని గట్టిగా పట్టుకుంటాం. అలాగే అవ్వను కూడా పట్టుకుంది. హల్లెలూయా. ఏం పట్టుకుందంట? అవునా ఇది నిజమా, ఇలా జరుగుతుందా? హల్లెలూయా. అయితే ఇలా కాకుండా కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 2:2 చూద్దాం. నిర్గమకాండము 2. అమ్మా, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని. కష్టసాధ్యమైన పరిస్థితి, చాలా కష్టసాధ్యం. రాజ్యము, రాజ్యాంగము, బలమైన శక్తులు పిల్లలకి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో ఈవిడ ధైర్యం చేసింది. ఏంటంటే ఈ పిల్లవాడిని నేను దాచాలి. దేవుడు యొక్క ఏర్పాటు ఏంటంటే ఈ పిల్లవాడు రేపు ఎదిగి తన జనాంగాన్ని బానిసత్వంలోంచి, దాస్యంలోంచి విడిపించడానికి కావాలి కాబట్టి ఈవిడ ధైర్యం చేస్తుంది. ఒకవేళ పట్టుబడి ఉంటే ఆవిడికి శిరచ్ఛేదనం అయ్యేదేమో, ఉరేసేవాళ్ళేమో, కొరడాలతో కొట్టేవాళ్ళేమో, ఈటులతో పొడిచేవాళ్ళు. కానీ దేవుని యొక్క ప్రణాళికకి లోబడి ఏం చేసిందంటే ఆవిడ
దాచిపెట్టింది. హల్లెలూయా. ఇక్కడ అవ్వ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, కానీ అవ్వ లోబడలేదు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ కుమారుడిని కని దాచిపెట్టింది. హల్లెలూయా. ఆ దాచిపెట్టడం ఎక్కడ దారి తీసిందంటే ఇజ్రాయేలీయుల యొక్క బానిసత్వంలోంచి విడుదలలోకి ఉపయోగపడింది. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప దీనికి ఆవిడ ఇదైంది. తర్వాత చదవమ్మా, 2:3 చదవమ్మా. తర్వాత వానిని దాచలేక వాని కొరకు ఒక జబ్బు పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జబ్బులో దాన్ని ఉంచగా. చూడండి ఎంత కష్టసాధ్యం తెలుసా. దాచిపెట్టగానే అయిపోలా ఆమె పని. ఇక్కడ ఎంత స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటుంది. ఏంటంటే వాటిని దాచలేక ఫస్ట్ పాయింట్, ఆవిడ వల్ల కాలేదు. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, దానికి కీలును పూసింది. అంటే కష్టపడతా ఉంది, తను కమిట్ అవుతా ఉంది, దేవుని యొక్క ప్రణాళిక కోసం తాను ఇదవుతా ఉంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి స్టెప్స్ ఉంటాయి. దాచాలి, దాచిన దాన్ని తిరిగి మళ్ళీ ఇది చేయాలంటే కీలు మట్టి తీసుకొని కష్టపడతా ఉంది. ఆ కష్టానికి సంఘం సిద్ధపడి ఉండాలి, మన జీవితాలు సిద్ధపడి. నెక్స్ట్ చూడండి ఏమంటుంది, దాంట్లో దానిని ఉంచి ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చదువమ్మా. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు నేనేం పోతానమ్మ, ఇప్పుడు పోను, మా ఫ్రెండ్ పిలిచింది, నేను బేకరీకి పోతా అంత. అక్కేమంది, అమ్మ బిడ్డ నేను కీలు పూసాను అంతా చేశాను, కానీ నేను బయటికి పోతే మళ్ళీ చూడలేనే, నువ్వు వెళ్ళి జర కాపలాగా అయితే అప్పుడు వెళ్ళిపోతాడు, ఏందో ఎవరు తీసుకెళ్తారు, అసలు కుక్కలు బిగుతాయా నక్కలు బిగుతాయా అంటే అక్క ఏం చేస్తుందో తెలుసా. అక్క అంటే బహుశా ఏమి ఉండొచ్చు, 18 to 16 ఎట్లా ఏమైనా ఉండొచ్చు, అంతే కదండి, లేదు 12 ఉండొచ్చు. ఆ ఏజ్లో కూడా, అంటే సండే స్కూల్ ఏజ్లో కూడా నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, నిజంగానే సైతాన్ మన వెనక తిరుగుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకో మీరు చాలా నవ్వుకుంటా ఉన్నారు సిస్టర్, అడగకూడదు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ నిల్చొని ఒక ప్రసంగం చేయండి, ఒక అరగంట సేపు ఇక్కడ నిల్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడండి, ఎంత కష్టసాధ్యమో మీకు తెలుస్తుంది. మీ మనసులు మీలాంటి మేధావులు, మీలాంటి ఎడ్యుకేటెడ్ని నేను ఒప్పించాలి అంటే దేవుని ప్రేరేపణ ఉండాలా. రాకూడదు, వస్తే భక్తిగా ఉండాలా. రాకూడదు, ఎవరు అడిగారు? దేవుడు అడిగాడా? దేవుడు చెప్పాడా? దేవుడు అంత నోటి చెప్తే ఇక్కడికి వచ్చినాక మనం వేషాలు వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక చిన్న పిల్లాడి జీవితాన్ని భక్తురాలు కడతా ఉన్నారు. మన పిల్లల్ని మనం కట్టుకోలేమా? మన పిల్లల్ని మనం మలుచుకోలేమా? శ్రమ పడతా ఉన్నారు, దాస్తా ఉన్నారు, సావుకు రెడీ అయ్యి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞకి లోపడతా ఉన్నారే, మనం లోపడలేమా? ఆఫ్టర్ ఆల్ 2 hours మనం దేవుని సన్నిధిలో భక్తిగా కూర్చోలేమా? 2 hours. ఇదా మన భక్తి జీవితం? ఒకసారి ఆలోచించండి. పాస్టర్ గారు నాకు చెప్పారు, పాస్టర్ గారు 2 గంటలకు రావాలి, నేను దానికంటే 1.5 గంటల ముందు బయలుదేరతా. నేను ఏమో ట్రాఫిక్ ఆగిపోవచ్చు, ఎమ్మెల్యేలు వెళ్తుండొచ్చు, ముఖ్యమంత్రి వెళ్తుండొచ్చు. నా కారు ఆగిపోతే, పాస్టర్ గారు నా కారు ఆగిపోయింది సార్ అంటే ఏంటది కాదు, సిద్ధపాటు కావాలి. మీ దీపాలకి నూనెను సిద్ధపరచుకోవాలి, మీ ఆత్మలకి నూనెను సిద్ధపరచుకోవాలి. బైబిల్ మొత్తం ఎప్పుడూ మీకు నేర్పించదు, మీ బ్రెయిన్ మాత్రమే మీకు నేర్పిస్తుంది. మీ జీవితం ఏడల మీ పరీక్ష మాత్రమే మీకు నేర్పిస్తుంది. దయచేసి అల్లాటప్పాగా భక్తి చేయకండి. భక్తి చేస్తే పూర్వగా చేయండి. ఒకటి చదివితే, మా అమ్మాయి డాక్టర్ చదువుతా ఉంది ఇప్పుడు, ఆ అమ్మాయికి 475 మార్క్స్ ఒకసారి వస్తే 476తో పోయింది. తనకి 76తో సీట్లు ఆగిపోయినాయి. ఆ రోజు మా అమ్మాయి మొహం చూడాలి, ఏడుస్తూ ఉంది. ఒక్క పాయింటే, ఒక్క మార్కు. తర్వాత చెప్పి, అమ్మ నువ్వు 475, 480, 490లో ఉంటే మళ్ళీ ఆగిపోతావు, 5 పైకి వెళ్ళిపో. 530తో ఫ్రీ సీట్ కొట్టింది మా అమ్మాయి. హల్లెలూయా. 530తో. అది భక్తి జీవితం అంటే. మనం 1 మార్కు 2 మార్కుల దగ్గర అట్లా ఉంటే మనకంటే ముందు ఇంకొకరు వచ్చేస్తారు. యాకోబు అని ఒక భక్తుడు కనుక 475 దగ్గర ఉంటే 476తో మోసెత్తిపోతాడు. హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా భక్తి జీవితంలో పరుగులో ఉండాలి.
నా పరుగును తుదముట్టించి నేను గర్వంగా చెప్పగలిగి ఉండాలి. నా భక్తి జీవితాన్ని నేను వెలిగించుకున్నాను, నా దీపంలో నూనె కొరత లేకుండా తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిల్లలు మనకి ఎందుకు ఇస్తాడు అంటే దేవుని కోసం పెంచడానికి ఇస్తాడు. ముద్దు ముచ్చట్లు చేసి వాళ్ళని నవ్వుకుంటా హీ అనుకుంటా ఉంటానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మాయికి నేను చెప్పా, పుట్టిన దగ్గర నుంచి నా పిల్లలు సినిమా థియేటర్ ఎరగరు, బేకరీ ఎరగరు నా పిల్లలు. నేను చెప్పా, డాక్టర్ గారు కూతురు రేపు పొద్దున్న అది ఇది అయితే నిన్ను అందరూ నవ్వుతారు. డాక్టర్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలంటే చదవాలా? మనం దేవుని భక్తిలో కనుక మనం నిండారా మంచి జీవితాన్ని గడపాలంటే ఎలాంటి సైతాన్ శోధనకి కూడా అవకాశం లేదు. సైతాన్ ఎప్పుడు పక్కన ఉంటుంది. అవునా, నిజమా? చర్చికి వెళ్తే అలా ఉండాలా? అంత నిబద్ధతగా ఉండాలా? అంత భక్తిగా ఉండాలా? ఏం అక్కర్లా, వెళ్ళటమే గొప్ప, వెళ్ళటమే గొప్ప అండి. టైం తీసావు కదా 2 గంటలు, ఎంత గొప్ప విషయం అనుకుంటున్నావు. నాకు ఒకసారి అనిపిస్తుంది, బైబిల్ నేను రోజు ఒక అధ్యాయం చదువుతా. స్నానం చేయగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతా. ఒక్కోసారి అధ్యాయం 2 పేజీలు ఉంటాయి. నేను అనుకుంటా ఈ పేజీ ఈ రోజు చదివేసి ఇంకో పేజీ రేపు చదువుతాను. మళ్ళీ అనిపిస్తుంది, అరే ఒకసారి ఇంత మొక్కే వస్తుంది, అప్పుడేం చేసావు, మరి 4 చదివావా? అర్థమైందండి మీకు? ఏదో పేషెంట్తో 2 గంటలు మాట్లాడతావు, ఒక 15 నిమిషాలు బైబిల్ చదవలేవా అని నాకు నేను సిగ్గుపడి ఇంకొక 2 అధ్యాయాలు ఎక్కువ చదువుతా. హల్లెలూయా. అంటే మన వెనకాల పరిశుద్ధాత్ముడు మనం పొడుస్తూ ఉండాలి. సైతాన్ ఎట్టయితే వచ్చి పొడుస్తూ ఉంటుందో పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి పొడుస్తూ ఉండాలి. ఏంటంటే, చూడు నువ్వు ఆలోచిస్తుంది తప్పు, నీకు 2 పేజీలు బైబిల్ ఉంటే నువ్వేం చేయాలంటే ఈ ఎక్కువ ఉందిలే, ఈ రోజు ఇది వద్దు, ఆపేద్దాం సగంలో, రేపు పొద్దున్న చదువుకుందాం మిగతాది, ఈ రోజు ఎక్కువ ఉంది అన్న ఆలోచన సైతాన్ని కలిగిస్తుంది. నాకు వెంటనే అనుకుంటా, కాదు, వ్యర్థమైన విషయాల్లో ఎంత టైం వేస్ట్ చేసేవారు నువ్వు. వ్యర్థమైన విషయాలకు ఒక పేషెంట్ నన్ను పిలిచాడు అనుకోండి, గంట ముందే వెళ్తాం కదా. చర్చికి రావడానికి ఎందుకని 2 గంటల గంటన్నర ముందు బయలుదేరుతాం. ఏమో ఎట్లుంటుందో అంటే మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదంతా మీకు తెలుసు, కానీ కొత్తగా ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఏమి నేను మీ భక్తి జీవితాన్ని కానీ లోటు నా వెనకాల వీటికి మట్టి ఉంది, ఎవరు చెప్తారు? నా వెనక వాళ్ళు చెప్తారు, నా ముందు వాళ్ళకు కూడా నేను చెప్పాను ప్రయత్నం. అట్లా అంతే, అంతకు మించి. హల్లెలూయా. తర్వాత అమ్మా అక్క కాపులాగా. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ ఫరో కుమార్తె అమ్మా స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు నిల్చుండగా ఆ నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకరిని పంపి దాన్ని తెప్పించారు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి, భిన్నమైన క్యారెక్టర్లు. ఒక ఆవిడ బానిసత్వంలో ఉంది, ఒక ఆవిడికి గర్భశోకం ఉంది, కనబడితే పిల్లాన్ని చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఆవిడ ఏం చేసింది? దాచిపెట్టింది, మట్టిని తీసుకుంది, తయారు చేసింది, బిడ్డను రక్షించడానికి ప్రయత్నం. ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే యుక్త వయసులో, చిన్న వయసులో, ఏమీ తెలియని వయసులోనే, చూడండి భిన్నమైన క్యారెక్టర్స్, ఆ బిడ్డకి కాపులాగా ఉంది. ఇంకొక ఆమె రాజకుమార్తె అయి ఉండి కూడా ఒక బిడ్డని, ఎవరో తెలియని బిడ్డని దేవుని ఏర్పాటు చొప్పున ఏం చేస్తుందండి? తీసుకొని పెంచడానికి రెడీ అవుతా ఉంది. హల్లెలూయా. మనం కూడా దేవుడు అనేక సందర్భాల్లో మనల్ని బానిసత్వంలోంచి దేవుని ఏర్పాటుకై ఒక బిడ్డను ఏర్పాటు చేసే తల్లిగా మిమ్మల్ని ఉంచవచ్చు. హల్లెలూయా. భక్తి జీవితంలో ఇంకొక సందర్భంలో ఆ బిడ్డని కాపుదల కాసే యవ్వనస్తురాలుగా మిమ్మల్ని ఉంచవచ్చు. ఇంకో సందర్భంలో గొప్ప రాజకుమార్తెగా మిమ్మల్ని ఉంచవచ్చు. ఒక గొప్ప ఉద్యోగం మనకు ఉండొచ్చు, క్షణం తీరికలేని బిజినెస్ మనకు ఉండొచ్చు, క్షణం తీరికలేని వ్యాపారం మనకు ఉండొచ్చు, లేదంటే ఉద్యోగం మనకు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క పిలుపుకి, దేవుని యొక్క ఏర్పాటుకి మనము ఎదురు చూసే వారమై ఉన్నాము. మనల్ని మనం పరీక్షించుకునే వారమై ఉన్నాము. దేవుని యొక్క విడుదలకై మనల్ని మనం ఎదురు చూసేట విషయం ఉన్నాము. అలా ఎదురు చూస్తే కనుక కీర్తనల గ్రంథం 23లో ఏముంటుందంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను ఎన్ని చేసిందిరా. దేవుడు ఏం చేస్తాడంటే, పచ్చిక దేనికి సాదృశ్యం అండి? ఆహారానికి సాదృశ్యం అదండి. లేదు, పచ్చదనం. మనం చూడండి, పెళ్ళిళ్ళు అయితే ఏం చేస్తాం, మనం ఏం చేస్తామమ్మా? పచ్చని తోరణాలు కడతాం, లేదా పసుపు పూసుకుంటాం కదండి, కదా, ఎంత సంతోషం. నెక్స్ట్ ఏమంటాడంటే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండా
చేయుచున్నాడు. అదేంటి, జనాల్లో 2 రకాలు ఉంటాయా? మనకు తెలియాలి బాగా కదా. జలంలో 2 రకాల జలాలు ఉంటాయా అండి? ఆలోచించండి. బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందంటే, బైబిల్ని పట్టి చూస్తే ప్రతి దాంట్లో ఒక నిగూఢార్థం ఉంటుంది. శాంతికరమైన జలాలేంటి, అశాంతికరమైన జలాలు కూడా ఉంటాయా? ఉంటాయి కదండి. వెరీ గుడ్, లాస్ట్ బాగా ఫాలో అవుతున్నారు. ఉంటాయి అంట. ఎలా ఉంటాయి అంటే, మీరు బాగా గమనించండి, మేకలు కానీ గొర్రెలు కానీ లేదా పులులు కానీ ఎప్పుడు కూడా బాగా హోరుగా ప్రవహించే ప్రవాహాల్లో నీరు తాగు, నిలబడి ఉన్న చోట మాత్రమే తాగుతాయి. హల్లెలూయా. దేవుడు వాటికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనమైనా అంతే కదా, మనం కూడా అంతే కదా. కుండలో నీళ్ళు తాగుతామా, బాగా పారుతున్నటువంటి బాగా స్పీడ్గా పారుతున్న నది తాగుతామా? తాగం కదా. అలాగే దేవుడు కూడా ఏంటంటే శాంతికరమైన జలం. మన విద్యుత్ తీస్తారు వాటర్లోంచి, తెలుసు కదండి. అంటే అలాంటి ఇది ఉంటే కనుక అది మనకు తాగడానికి దేవుడికి తెలుసు. అందుకనే ఉంటాడంటే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించు. ఒకసారి 23 కీర్తన తీయండి, దాంట్లో ఎంత మంచి అర్థం ఉంటుందో. యెహోవా నా కాపరి, నాకు చూడండి స్టేట్మెంట్ లా ఉంటుంది చదివితే కనుక. ఇందాక 3 స్త్రీలను చూసాం మనం. దేవుడితో ఉండి కూడా దేవుడితో నడవలేని ఇంకొక స్త్రీని చూసాం, అవన్నీ చూసాం. అవునండి. నెక్స్ట్ ఏం చూసాం? బానిసత్వంలో ఉండి దేవుడితోటి నడవడానికి నడిపించడానికి కావాల్సిన ఒక తన బిడ్డని కూడా సిద్ధపడిన ఇంకొక ఆమె కాపలా కాసిన చూసాం. ఇంకొక ఆమెనేమో రాజకుమార్తె నుండి కూడా దేవుని పిలుపు అందుకున్న. ఇక్కడ ఎవరిని చూస్తున్నామో ఒక స్టేట్మెంట్ చూస్తాం. ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. నెక్స్ట్, నా ప్రాణములకు ఆయన. ఇదండి భక్తి జీవితం అంటే. ఎంతుంటే ఏంటి, ఎంతుంటే ఏంటి, ఏంటంటే నా ప్రాణములకు ఆయన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడా నాకేమి లేకపోయినా పర్లా, నా ప్రాణానికి నువ్వు సేద తీరుస్తున్నావు అనే నమ్మకం నాకు ఉంది అన్న జీవితం, భక్తి జీవితం కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుణ్ణి మనము నిజంగా తెలుసుకుంటాం. దేవుణ్ణి తెలుసుకుంటాం 2 రకాలు ఉంటాయి. ఏంటంటే, ఆయన్ని ముఖాముఖి తెలుసుకుంటాం వేరు, అంతరంగంలో ఆత్మలో ఆయనతో అనుసంధానం అడ్డుకట్టుబడి ఉండడం వేరు. అప్పుడే ఏమొస్తుందంటే, నా ప్రాణములకు ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో, ఆ పైన అన్ని జరిగిన తర్వాత నీతి మార్గం లేకపోతే కనుక వేస్ట్ కాబట్టి ఏమంటాడంటే, తన నామం బట్టి ఆయన నన్ను నీతి మార్గంలో నడిపించున్నాడు. నెక్స్ట్ అన్న, గాఢాంధకారములో ఇల్లు నేను సంచరించినను. ధీమా వ్యక్తం చేస్తా ఉంది భక్తురాలు. ఒక ధీమా చెప్తా ఉంది ఏంటంటే, ఎంత గాఢాంధకారం అయితే నాకేంటి, నేను భయపడను. నెక్స్ట్ అమ్మా, నన్ను ఆదరణ ఉంది నాకని చెప్పి నొక్కి ఒక్కనిస్తా ఉంది. ఇలాంటి పైన ఏదైతే 3-4 క్యారెక్టర్లు మనం చూసామో, మన క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తా ఉన్నారంటే, నా శత్రువు దగ్గర నీవు నాకు ఊరితో నా తల అడ్డి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చును. లాస్ట్ మాట అందరం కలిసి చెప్తాం చూడండి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. ఎండ్లెస్, చిరకాలం అంటే ఎండ్లెస్. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది ఏంటంటే, బహుశా 100 ఏళ్ళు అంటారు, కానీ 100 ఏమన్నా ఉంటే కూడా అనవసరం. దండగా 80 తర్వాత బైబిల్లోనే ఉంది, ఆయాసము దుఃఖమే. కాబట్టి ఒక 80 తర్వాత ఎక్కడ ఉంటామంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఆ నివాసానికి కావాల్సిన ఏంటంటే, బానిసత్వంలోంచి నడిపించడానికి కావాల్సినటువంటి పట్టుదల ఉండాలి. దేవుడు ఏర్పాటు చేస్తే, తల్లి చెప్తే ఆ ఏర్పాటుకి తగినటువంటి కాపలాగా కాసేవారమై ఉండాలి. నెక్స్ట్, బానిసత్వంలోంచి ఉన్న బిడ్డనైనా సరే తీసుకొని, రాజకుమార్తె అయితే కూడా చాలా బిజీ, చాలా మంచి ఉద్యోగం అయితే కూడా దేవుని పిలుపుకైనటువంటి మనసు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక దేవుని నామంలో కృతజ్ఞత.